కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి 2019 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన చూపించారు. పూర్వకాలం మనం వినేవాళ్ళం రాక్షసులు ఎలా ఉంటుంది అనేటువంటిది వినేవాళ్ళం కథల్లో. కానీ ప్రాక్టికల్గా మనకు 5 సంవత్సరాలు చూపించారు. కానీ ప్రజలు చాలా దారుణమైనటువంటి తీర్పుతో అవమానపరిచారు. ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే ఇదిగో మీకన్నా మెరుగ్గా ఈ పని చేస్తామని ఈరోజు వరకు ఆయన చెప్పింది నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రౌడీ షీటర్లని లేకపోతే బెట్టింగ్ రాయల్ని పలకరించడానికి వెళ్తున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, క్రిమినల్స్ని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప వెళ్తలేదు. ఇల్లు ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు తలకాయలు నరుకుతామని చెప్పేసి చెప్తున్నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. అందుకని ప్రజలు కూడా ఆలోచించండి. మీకు తలకాయలు నరికే వాళ్ళు కావాలా, సంక్షేమం అభివృద్ధి జయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎన్డీఏ కూటమి కావాలా అనేటువంటిది కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి 2026 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.